కావలి మున్సిపాలిటీ పరిధిలోని 32, 34 సచివాలయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చిత్రపటాలను ఏర్పాటు చేయడం జరిగింది. 34వ వార్డు తెలుగుదేశం మహిళా నేత, మాజీ కౌన్సిలర్ మనిశెట్టి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చిత్రపటాలను సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనిశెట్టి విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించడం జరుగుతుందని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూరిశెట్టి రామకృష్ణ, సుందర శ్రీనివాస్, పల్లపు కుమార్, నారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు 34వ వార్డు, 32వ వార్డుకు సంబంధించి సచివాలయ సందర్శన చేసి ప్రోటోకాల్ ప్రకారం PM మోదీ గారి ఫోటో, సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫోటో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో మరియు కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఫోటోలు అలంకరించడం కోసం ఈరోజు ఈ సచివాలయానికి చేయడం జరిగింది. రేపు 1వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటి సంతకం పెన్షన్ల పెంపు మీద పెట్టారు. వారికి జూలై 1వ తారీఖు నుంచి ప్రతి పెన్షన్దారుడికి 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నందువల్ల దాని గురించి చర్చించి వారికి అందజేయడం జరుగుతుంది సచివాలయ సిబ్బంది ద్వారా. ఆ విషయం సచివాలయంలో చర్చించి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది. ఈరోజు సచివాలయానికి 32, 34 సచివాలయానికి వచ్చాము. ఎందుకనంటే మన నారా చంద్రబాబు నాయుడు గారిది, మోడీ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, మన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారిది గౌరవప్రదంగా మన సచివాలయంలో వీళ్ళ ఫొటోస్ని ఏర్పాటు చేయటము, అలాగే రెండోది రేపు 1వ తేదీ ఇవ్వబోయే పెన్షన్ల గురించి మాట్లాడడానికి వచ్చాము. పెన్షన్దారులందరికీ శుభాకాంక్షలు. ఎందుకనంటే గవర్నమెంట్ రావటం 4,000 పెన్షన్ చేస్తానని చెప్పి బాబు గారు చెప్పడము, అలాగే దాన్ని అమల్లోకి తేవటం కూడా జరిగింది. అట్లాగే ఏప్రిల్ నుంచి కూడా ఇస్తాను అని పెంచుతానని చెప్పారు. ఆ ఏప్రిల్, మే, జూన్ది కూడాను రేపు నెల కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారి 7,000 పెన్షన్ తీసుకోబోతున్నారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా మన గవర్నమెంట్లో ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో అభివృద్ధి, సంక్షేమం రెండూ చక్కగా చేసుకుంటూ పోతాము. దానికి ఎటువంటి ఆలోచన, అనుమానం కూడా ఉండదు. ఈ గవర్నమెంట్లో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా మంచి జరగాలని, అలాగే జరుగుతుందని కూడా గట్టిగా అనుకుంటున్నాము. అందరికీ నమస్కారం.